హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక మ్యాడీ అయితే తన గదిలోకి వెళ్ళి తన డ్రెస్ని తీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడున్న చిన్ని శారీకి వస్తుంది. ఆ శారీని చూసి మ్యాడీ చాలా బాధపడుతూ ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు. ఇక మ్యాడీ చిన్ని శారీని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి శ్రేయ వస్తుంది. ఇక శ్రేయ అయితే, బావా, ఏంటి బావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోనని చెప్తున్నావు. నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రాణం. అలాంటిది నువ్వు నన్ను జీవితాంతం నీ మెడలో తాళి కట్టనని చెప్తున్నావు. నాకు వేరే పెళ్ళి జరిపిస్తానంటున్నావు. లేదు బావా, నువ్వంటే నాకు ప్రాణం బావా. ఇప్పుడైనా ఆ చిన్ని ఇక్కడ లేదు అని ఇక అంటూ ఉంటుంది. శ్రేయ అయితే ఇక మ్యాడీతో, అప్పుడే మ్యాడీ అయితే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? చిన్ని లేకపోతే ఏంటి? అయినా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఏ రోజు ఊహించుకోలేదు. ఇక నీ విషయంలో నిన్ను ఆ విధంగా చూడలేదు శ్రేయ. అందుకని చెప్తున్నాను, ఇక నీ మెడలో నేను ఎప్పటికీ తాళి కట్టలేను. నీకు మంచి సంబంధం చూసి నేనే పెళ్లి జరిపిస్తాను అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక, ఏంటి బావా, నీ మనసులో ఆ చిన్ని ఇంకా ఉందా? ఆ చిన్ని గురించి నిజం తెలిసిపోయింది. అయినా అది చిన్ని అన్న నిజాన్ని దాచిపెట్టి నిన్ను పెళ్లి చేసుకోవాలని చూసింది. అలాంటి ఆ చిన్నిని ఇంకా నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ చిన్ని గురించి తెలుసు కదా, ఆ చిన్ని వల్లే కదా అత్తయ్య చనిపోయింది. ఇంకా నువ్వు అర్థం చేసుకోవడం లేదేంటి బావా అని శ్రేయ అంటూ ఉంటుంది. అప్పుడే మ్యాడీ అయితే, నేను చిన్ని విషయంలో నేను అర్థం చేసుకున్నాను. చిన్ని వాళ్ళ అమ్మే మా అమ్మని చంపేసిందని నాకు తెలుసు. అందుకనే కదా నేను చిన్నిని ఇంట్లో నుంచి గెంటేసింది. పదే పదే నువ్వు చిన్నిని, అమ్మ విషయాన్ని గుర్తుకు చేసి ఇంకా ఇంకా బాధ పెట్టకు శ్రేయ. అయినా నీ మీద నాకు ఏ ఉద్దేశం లేదు. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తానని చెప్పాను కదా. అమ్మ కూడా నీకు మంచి సంబంధాన్ని చూసి నీ పెళ్లి జరిపిస్తానని చెప్పింది. ఇక దాని గురించి ఆలోచించు. మరోసారి నా గురించి ఆలోచించకు. నాకు నీ మీద ఏ ఉద్దేశం లేదు. ఇక ఎప్పటికీ నీ మెడలో నేనైతే తాళి కట్టను అని ఇక మ్యాడీ అయితే శ్రేయకి ఇక బలంగా చెప్పేశాడు. అది విన్నా ఇక ఒక్కసారే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఇంకా మ్యాడీ శ్రేయ మెడలో తాళి కట్టడా? ఇక మ్యాడీకి శ్రేయ అంటే ఇష్టం లేదు. ఎలాగైనా శ్రేయ మెడలో మ్యాడీ తాళి కట్టేలా చేయాలనుకున్నాను. కానీ మ్యాడీ శ్రేయ ముందే ఇలా మాట్లాడంటే ఖచ్చితంగా మ్యాడీ మనసు మార్చుకోడేమో అని ఇక నాగవల్లి అయితే అలా చాటుగా చూసి, ఇక ఎప్పటికీ మ్యాడీ మారడా, శ్రేయ మెడలో తాళి కట్టడా అని ఇక ఆలోచిస్తూ చాలా కోపంగా గదిలోకి వస్తుంది. అప్పుడే అక్కడ దేవా ఉంటాడు. వెంటనే బావా బావా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఏంటి ఏంటి నాగవల్లి అని దేవా అంటూ ఉంటాడు. బావా, ఇక మ్యాడీ ఎప్పటికీ శ్రేయని పెళ్లి చేసుకోవడేమో నాకు అనిపిస్తుంది అని అనగానే, లేదు, మనం చెప్పినట్లుగా ఖచ్చితంగా శ్రేయ మెడలో మ్యాడీ తాళి కడతాడు అని దేవా అనగానే, లేదు బావా, మ్యాడీ మాటల్లోనే విన్నాను. ఇక శ్రేయ వెళ్ళి ఇక మ్యాడీని బ్రతిమలాడుతూ ఉంది. అప్పుడే నేను వెళ్ళాను. ఆ సమయానికి ఇక శ్రేయ మెడలో ఎప్పటికీ నేను తాళి కట్టనని, ఇక నీకు మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తానని మ్యాడే దగ్గరుండి ఇక శ్రేయతో చెప్తూ ఉన్నాడు. శ్రేయ బాధపడుతుంది. బావా, నాకు శ్రేయకి పెళ్లి జరిపించాలన్నది నా కోరిక. కానీ ఆ కోరిక తీరదేమో అని భయంగా ఉంది. అయినా ఇక మ్యాడీ మారడా? మ్యాడీకి మనసులో ఆ చిన్ని ఉందంటవా బావా అని నాగవల్లి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దేవా, లేదు, మ్యాడీ మనసులో ఖచ్చితంగా చిన్ని ఉండదు. ఇంతకుముందు మధుని ప్రేమించాడు కాబట్టి మధంటే కొద్దిగా ఇష్టం ఉండేది. కానీ మధుయే చిన్ని అన్న నిజం తెలిసింది కదా. ఇక తన తల్లిని చంపింది చిన్ని వాళ్ళ అమ్మే కదా. కాబట్టి మ్యాడీకి చిన్ని అంటే ఇష్టం లేదు. కాబట్టే తనని మెడపట్టుకొని బయటికి గెంటేశాడు అని ఇక అంటూ ఉంటాడు దేవా అయితే. అప్పుడే ఇక నాగవల్లి అయితే, బావా, మరి చిన్ని అంటే ఇష్టం లేదు కదా, ఇప్పుడు శ్రేయ మెడలో తాళి కట్టడానికి ఆయనకి ఏ ఇబ్బంది అని అంటూ ఉంటుంది. ఇక శ్రేయ అంటే ఇక వానికి ఇష్టం లేదు అంటే శ్రేయని వాడు ఇక పెళ్ళి చేసుకోవాలనే ఉద్దేశంతో చూడలేదు. కాబట్టే వాడు ఇక శ్రేయ మెడలో తాళి కట్టనని చెప్తున్నాడు. మనం ఎలాగైనా వాని మనసు మార్చాలి. ఎలాగైనా మనం శ్రేయ మెడలో వాడిని తాళి కట్టేలా చేయాలి అని దేవా అంటూ ఉంటాడు. అప్పుడు నాగవల్లి, ఏం చేద్దాం బావా, ఈరోజు వేసిన ప్లాన్ కూడా ఇక మొత్తం ఫ్లాప్ అయ్యేలా ఆ చిన్ని వచ్చి చెడగొట్టింది. ఇప్పుడు ఇంకా ఇంకా ఏం ప్రయత్నాలు చేసినా వాడు నమ్మడేమో అని అంటూ ఉంటుంది. నాగవల్లి అయితే, లేదు, ఖచ్చితంగా వాడి నోటితోటే నేనే శ్రేయ మెడలో తాళి కడతాను, శ్రేయ జీవితం నేను నాశనం చేయనని అనేలా చేశాను అని అనగానే, ఏం చేసావు బావా అని నాగవల్లి అంటూ ఉంటుంది.
మ్యాడీ బాగా తాగేలా చేసి మ్యాడీ అనుకోకుండా శ్రేయ గదిలోకి వెళ్ళినట్లు, శ్రేయ జీవితం తనే నాశనం చేసినట్టు తాగిన మైకంలో మనం ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా మ్యాడీ శ్రేయ మెడలో తాళి కట్టక తప్పదు. శ్రేయ జీవితం నేను తాగిన మైకంలో నాశనం చేశాను కాబట్టి శ్రేయ జీవితాన్ని కాపాడడానికి ఇక నేను శ్రేయ మెడలో తాళి కడతాను అని అలా చేద్దాం. అలా అయితే ఖచ్చితంగా మ్యాడీ ఇక శ్రేయ మెడలో తనంతట తానే తాళి కడతాడు. శ్రేయ జీవితాన్ని నాశనం కాకుండా తనని పెళ్లి చేసుకుంటాడు అని ఇక దేవ అయితే ఇక నాగవల్లికి ఈ విధంగా ప్లాన్ అయితే వేస్తాడు. ఇక అప్పుడు నాగవల్లి, శభాష్ బావా, కరెక్ట్గా ఆలోచించావు బావా, నేను ఈ విధంగా ఆలోచిస్తే శ్రేయ జీవితం నిజంగానే ఏమైపోతుందో అని అనుకున్నాను, కానీ నువ్వు మాత్రం భలే ఆలోచించావు బావా. ఖచ్చితంగా ఇక తప్పదన్నట్లుగా మ్యాడీ శ్రేయ మెడలో తాళి కడతాడు. తాగిన మైకంలో శ్రేయ గదిలోకి వెళ్తాడు. ఏది జరగకపోయినా శ్రేయ జరిగినట్లుగా నటిస్తుంది. ఆ విధంగా ఇక శ్రేయకి దగ్గరైపోతాడు. ఇక ఉదయాన్నే శ్రేయని చూసి తప్పదన్నట్లుగా శ్రేయ విషయంలో నేను తప్పు చేశాను, ఇక నేను శ్రేయ మెడలో తాళి కట్టి తనను ఇక భార్యని చేసుకుంటాను అని వాడే అంటాడు బావా అని ఇక నాగవల్లి కూడా అంటూ ఉంటుంది. అవును నాగవల్లి అని ఇక దేవ ఇద్దరు ప్లాన్లు అయితే వేశారు. ఇక ఉదయాన్నే ఇక వెంటనే ఆ ప్లాన్ అయితే ఇక శ్రేయని పిలిచి చెప్తుంది. అప్పుడే ఇక శ్రేయ ఇక చాలా సంతోషంగా ఉంది అత్త, ఇక ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని శ్రేయ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నువ్వు నేను చెప్పినట్లు చేసే ఖచ్చితంగా మ్యాడీ నీ మెడలో తాళి కడతాడు అని ఇక అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇక నాగవల్లి అయితే వెంటనే దేవ దగ్గరికి వస్తుంది. అప్పుడే ఏంటి నాగవల్లి అని అనగానే, అయినా మ్యాడీ అనుకోకుండా తాగడు కదండి, వానికి తాగుడు అలవాటు లేదు కదండి, మరి ఎలా తాగించాలి అని అనగానే, నేనున్నాను కదా ఆ చిన్ని మీద కోపంలో ఎలాగైనా వాడు తాగేలా చేశాను, వాడు తాగేలా చేసి అనుకోకుండా ఇక శ్రేయ గదిలోకి వెళ్ళేలా చేశాను అని ఇక దేవ చెప్పగానే అప్పుడు నాగవల్లి చాలా సంతోషపడుతుంది. బావా ఖచ్చితంగా నాకు నమ్మకం వచ్చింది బావా, ఇక ఆ చిన్నిని మర్చిపోతాడు, ఇక శ్రేయ మెడలో తాళి కడతాడు అని ఇక నాగవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి మ్యాడీ వస్తాడు. మ్యాడీ రాగానే వెంటనే ఇక దేవ అయితే ఇక మ్యాడీ కూర్చోరా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏం డాడ్ అని అనగానే, నీతో మాట్లాడాలని ఉందిరా అని ఇక అనగానే, చెప్పినానా అని ఇక కూర్చొని అలా మాట్లాడుతూ ఉంటారు. ఆ చిన్నిని నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలుస్తుంటేనే నాకు చాలా కోపంగా ఉందిరా, మీ అమ్మని చంపిన తన కూతురు తన మెడలో నువ్వు తాళి కట్టావురా, అసలు తను నా ఇంటి కోడలని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది, నా భార్యని నీకు తల్లిని దూరం చేసింది, అలాంటిదాన్ని నువ్వు పెళ్లి చేసుకొని వచ్చావంటే నాకు చాలా కోపంగా ఉందిరా, అందుకే అసలు నేను నా ఇంటి కోడలిగా నా భార్యని చంపిన వాళ్ళ కూతురునే తీసుకొచ్చానా అని ఇక చాలా బాధపడుతున్నాను రా అని ఇక దేవ అయితే తాక్కుంటూ అలా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే గ్లాస్లో పోసిన వైన్ చూసి వెంటనే మ్యాడీ తను కూడా చాలా కోపంతో అది తాగేస్తాడు. ఒరేయ్ ఇక చాలా ఏంట్రా నువ్వు తాగుతున్నావు అని అనగానే, నాకు కూడా చాలా కోపంగా ఉంది నాన్న, ఆ చిన్ని వల్ల ఆ చిన్ని ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు, ఇక నేను మధుగా ఇక తనని ఫ్రెండ్లా చూశాను, కానీ తను మాత్రం ఇక చిన్ని అని చెప్పకుండా నన్ను మోసం చేసింది, ఇక తనే చిన్ని అన్న నిజాన్ని చెప్తే ఎక్కడ నేను దూరం పెడతాను అని ఇక నాకు చిన్ని అన్న నిజాన్ని చెప్పకుండా నన్ను మోసం చేసింది, నన్ను మోసం చేసి నేను తన మెడలో తాళి కట్టేలా చేసింది, అంతా ఆ మధుయే చేసింది, ఆ చిన్నియే చేసింది నాన్న, ఆ చిన్ని అసలు నిజంగానే నా చిన్నప్పటి చిన్ని అని తెలిస్తే ఖచ్చితంగా తన మెడలో నేను తాళి కట్టేవాడిని కాదు, కానీ ఇక ఆ రోజు తప్పని పరిస్థితిలో తన మెడలో తాళి కట్టాను, కానీ ఆ చిన్ని నా భార్య అని చెప్పుకోలేని పరిస్థితి, ఎప్పటికీ నేను తనని నా భార్యగా ఊహించుకోలేని డాడ్, ఈరోజు నాకు తన తల్లిని దూరం చేశారు, అలాంటిది తనని ఎలా నేను నా భార్యగా ఒప్పుకుంటాను, లేదు అని ఇక అంటూ అలా కోపంతో ఇక వైన్ అయితే తాగుతూ ఉంటాడు. అప్పుడే ఇక అరే నువ్వు ఇక్కడ కూర్చో అని ఇక అప్పుడే దేవ తన గదిలోకి వెళ్తాడు. అప్పుడే ఇక దేవ తన పెన్ డ్రైవ్ ఎక్కడ పెట్టాను అని వెతుకుతూ ఉంటాడు. ఆ పెన్ డ్రైవ్ నాగవల్లి చూసే చాలా ప్రమాదం, చాలా జాగ్రత్తగా దాచిపెట్టాలి, నేను మర్చిపోయానేంటి అని ఇక దేవ ఇక పెన్ డ్రైవ్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడే దేవకి అక్కడే ఉన్న పెన్ డ్రైవ్ దొరుకుతుంది. వెంటనే ఆ పెన్ డ్రైవ్ తీసుకొని, దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి, తొందరగా దీన్ని ఎప్పుడు అంతం చేస్తే అప్పుడే మంచిది, ఇక నా గురించి నిజం బయటపడుతుంది, ఇది కనుక నాగవల్లి
నాగవల్లి చూస్తే ఖచ్చితంగా నా ప్రాణాలు తీస్తుంది అని ఆ పెన్ డ్రైవ్ చూసుకుంటూ, పార్వతి నిన్ను చంపేసింది నేనే అన్న నిజాన్ని ఎవరికీ చెప్పను, కానీ ఈ పెన్ డ్రైవ్లో అంతా రికార్డ్ అయ్యింది కాబట్టి ఈ వీడియోని ఎవరికి చూడకముందుకే దీన్ని ఆనవాళ్ళు లేకుండా చేయాలనేదే నా కోరిక. ఇక ఆ తర్వాత ఆ బాలరాజుని ఆ చిన్నిని లేపేస్తే కూడా నా గురించి ఎప్పుడు ఎక్కడ బయటపడదు, నేనే నిన్ను చంపానని అని. ఇక పార్వతి ఫోటో దగ్గర ఆ పెన్ డ్రైవ్ చూస్తూ దీనివల్ల చాలా ప్రమాదం ఉంది అని అలా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి ఇదేంటి బావేంటి లేడేంటి, ఇక అక్కడ ఒక మ్యాడీ మాత్రమే కూర్చున్నాడు, బాబాయ్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని వెంటనే నాగవల్లి గదిలోకి వస్తుంది. అప్పుడే పార్వతి ఫోటో దగ్గర ఇక దేవ పెన్ డ్రైవ్ పట్టుకొని మాట్లాడుతూ ఉండడం గమనిస్తుంది. ఇదేంటి బావ పార్వతి యొక్క ఫోటో దగ్గర ఉన్నాడు, అయినా తన చేతిలో ఏదో పెన్ డ్రైవ్ ఉందేంటి అని అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పార్వతి, సారీ పార్వతి, ఇదంతా నేనే చేసి నీ ఎంతో ప్రాణ స్నేహితురాలైన ఆ కావేరిపై నింద వేసి తనని జైలుకు పంపించాను. ఇప్పుడు తన కూతుర్ని కూడా ఈ ఇంట్లో కోడలిగా వచ్చింది, కానీ తనని కూడా ఇక అంతకురాలి కూతురు అన్నట్లుగా నింద వేసి తనని కూడా ఇంట్లో నుంచి పంపించేసేసాను అని ఇక అలా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక నాగవల్లి షాక్ అయిపోతుంది. ఇదేంటి బావేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని నాగవల్లి అలానే చాటుగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక దేవా అయితే ఈ పెన్ డ్రైవ్లో నా జీవితం అంతా ఉంది, నా గురించి బయటపడితే ఈ పెన్ డ్రైవ్ ద్వారా బయటపడితే నన్ను నాగవల్లి వెంటనే చంపేస్తుంది అని ఇక ఈ పెన్ డ్రైవ్లో ఏముందో తెలుసా పార్వతి, ఇక నీ ఫ్రెండు ఎంత ధైర్యంతో ఇక నేను చంపేయడం వీడియో తీసింది, ఇక ఇదంతా ఈ పెన్ డ్రైవ్లో ఉంది. ఇన్ని రోజులు ఈ పెన్ డ్రైవ్ వల్లే బాలరాజు గారిని నేను బంధించాను, వాని దగ్గర ఈ సాక్ష్యం వల్లే కదా నేను బంధించాను, ఈ సాక్ష్యమే వాడు ఈరోజు ఇచ్చేశాడు. ఇక వాడిని కూడా లేపేసి తన కూతుని కూడా లేపేసి ఇక ఎవరికి అనుమానం రాకుండా ఇక ఎప్పటికీ ఈ విధంగా నేను ఇక ఇలా ఉంటాను, ఇక నిన్ను చంపేసింది నేనే అన్న నిజాన్ని ఎవరికి బయటపడకుండా ఉంటాను, ఇక ఈ పెన్ డ్రైవ్ని ఇక కనిపించకుండా చేస్తాను, అటు బాలరాజుని చిన్నిని కూడా లేపేస్తాను, నాకు ఇక భయమే ఉండదు అని దేవ అయితే ఈ పెన్ డ్రైవ్లో అంతా ఉంది, ఈ పార్వతి నిన్ను చంపేసేది అంతా ఉంది, ఇక నీ ప్రాణ స్నేహితురాలు కదా తను దీన్ని వీడియో తీసి ఇక అలా దాచిపెట్టింది అని ఇక అలా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఇదేంటి బావ అక్కని చంపేశాడా, అంటే ఆ పెన్ డ్రైవ్లో ఇక అక్కని బావ చంపేయడం అంతా ఇక వీడియో ఉంది అంటే వెంటనే ఆ పెన్ డ్రైవ్ని తీసుకోవాలి, దాంట్లో ఏముందో చూడాలి, ఆ తర్వాత ఇక ఎవరు తప్పు చేశారు ఎవరు చేయలేదన్నది నిజం తెలిసిపోతుంది అని ఇక నాగవల్లి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక దేవ అయితే ముందుగా మ్యాడీ మనసు మార్చాలి అని ఇక అనుకుని ఆ పెన్ డ్రైవ్ని తీసుకువెళ్ళి కబోర్డ్లో తన బట్టల కింద దాచిపెడతాడు. అది చూసిన నాగవల్లి వెంటనే ఇక దేవ అక్కడి నుంచి వెళ్ళగానే నాగవల్లి అంతటా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే కబోర్డ్లో ఇక దేవ డ్రెస్ల కింద పెన్ డ్రైవ్ చూసి ఇక వెంటనే ఇదే బావ ఇంతకుముందు పట్టుకుంది, ఇదే, దీంట్లో ఖచ్చితంగా ఏదో నిజం దాగి ఉంది, బావ మాట్లాడే మాటల్లో ఖచ్చితంగా బావే ఏదో చేశాడని అనిపిస్తుంది అని నాగవల్లి వెంటనే ఆ పెన్ డ్రైవ్ తీసుకువెళ్ళి తన గదిలో ఉన్న ల్యాప్టాప్లో వేస్తుంది. వెంటనే అందులో ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఇక దేవ పార్వతిని చంపడం అంతా ఉంటుంది. అది చూసి నాగవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి బావ అక్కని చంపేస్తుండు అని అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే దేవ అయితే పార్వతిని చంపేసి అదే సమయానికి అక్కడికి ఇక కావేరి రావడంతో ఇక కావేరిపై ఆ నింద వేశాడు. అది చూసిన నాగవల్లి స్టన్ అంటే అక్కని చంపేసింది బావ అని ఇక షాక్ అయిపోతుంది. ఇదంతా తెలియక పాపం చిన్నిని ఇంట్లో నుంచి పంపించేశాము, చిన్ని వాళ్ళమ్మ కావేరి నిజంగానే తప్పు చేసిందని నలుగురు నమ్మేలా బావ చేశాడా, తనని జైలుకు కూడా పంపించాడా, ఇప్పటికీ ఇక చాలా తప్పులు చేశాము, బావ ఇదంతా చేశాడని తెలియక తనతో ఇక నేను చాలా క్లోజ్గా ఉన్నాను, ఇటు ఇక మ్యాడీని కూడా నిజంగానే నమ్మించాడు, ఇదంతా ఇక కావాలని చేశాడు బావ, వెంటనే బావ గురించి ఇక అందరికీ నిజాన్ని బయట పెట్టాలి అని ఇక నాగవల్లి అయితే హాల్లోకి వస్తుంది. అప్పుడే ఇక అందరినీ హాల్లోకి పిలుస్తుంది. వెంటనే మ్యాడీ ఇక మైకంలో ఉంటాడు కదా, అప్పుడే ఏంటమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే అందరికీ ఒక నిజం చెప్పాలరా అని ఇక అనగానే ఏంటి పార్వతి ఏంటి నాగవల్లి అని అంటూ ఉంటుంది. పార్వతి అప్పుడే ప్రమిళ అయితే అప్పుడే ఇక నాగవల్లి అయితే
వెంటనే ఇందులో ఉన్న పెన్ డ్రైవ్ ఇక దీంట్లో వీడియోని చూడండి, ఎవరు తప్పు చేశారనేది తెలుస్తుంది. నా అక్కని చంపింది ఎవరో కాదు ఈ దేవానే అని చెప్పగానే దేవా షాక్ అయిపోతాడు. ఏంటి నాగవల్లి, నేను పార్వతిని నా భార్యని చంపేయడం ఏంటి అని అనగానే, ఎందుకు బావా నమ్మిస్తావు, ఇంకా ఇంకా ఎంతమందిని నమ్మించాలని చూస్తున్నావు, ఇన్ని రోజులుగా అందరినీ నమ్మించావు, నిజంగానే ఆ కావేరి నా అక్కని చంపేసిందన్న నిజాన్ని ఇక నిజంలా చేశావు, అబద్ధాన్ని ఇక తనని జైలు కూడా పంపించావు, నిజంగానే ఆ కావేరి నా అక్కని చంపేసిందని ఆ చిన్నిపై పగతో నేను చాలా బాధలు పెట్టాను, కానీ ఇదంతా చేసింది నువ్వే బావా, నాకు ఈ పెన్ డ్రైవ్లో అంతా చూశాను అని ఇక పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి అందరికీ చూపిస్తుంది. అది చూసిన అందరూ షాక్ అయిపోతారు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అవును బాబు, నిజంగానే చెప్తున్నాను, ఇక మీ నాన్న హంతకుడు, మీ నాన్నే మీ అమ్మని చంపేశాడు, ఆ నింద పాపం ఏమీ తెలియని కావేరిపై వేశాడు. అక్కకి కావేరి అంటే ప్రాణం, వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు, ఇక అక్కని చంపేసి ఆ నింద కావేరిపై వేశాడు, ఇదంతా నేను ఈ వీడియోలో చూశాను అని ఇక అనగానే మ్యాడీ కూడా ఆ వీడియో చూసి షాక్ అయిపోతాడు. దేవా వాళ్ళ అమ్మని చంపేయడం అంతా ఉంటుంది, అది చూసి వెంటనే ఇక మ్యాడీ అయితే దేవా కాలర్ పట్టుకొని నా అమ్మని చంపేసి ఆ నింద మొత్తం కావేరి ఆంటీపై వేశావా, ఇక ఇప్పుడు చిన్నిని కూడా చంపేయాలని చూస్తున్నావా అని ఇక అంటూ ఉంటాడు. ఇక విని ఇప్పుడే నేనే చంపేస్తాను, నా అమ్మని లేకుండా చేశాడు, ఇలాంటి మూర్ఖుడు నాకు తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అని ఇక మ్యాడీ అయితే కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక నాగవల్లి అయితే, లేదు బాబు, ఈ అంతకుని మనం హత్య చేయకూడదు, వెంటనే విని జైలుకి పంపించాలి, ఇలాంటి వాళ్ళు చిప్పకూడు తినాలి, ఇక కావేరి ఏ విధంగా తప్పు చేయకుండా జైల్లో ఉందో అలాగే ఇక ఈ ఇన్ని కూడా ఇక జైలుకు పంపించాలి, నా అక్కని చంపిన వీన్ని వదిలిపెట్టను అని ఇక నాగవల్లి అయితే ఇక దేవానైతే అరెస్ట్ చేయించి జైలుకైతే పంపిస్తుంది. ఈ విధంగా అయితే నాగవల్లి ఇక దేవా నిజ స్వరూపాన్ని చాటుగా తెలుసుకుంటుంది పెన్ డ్రైవ్ ద్వారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.